గుల్మార్గ్ లో కొండ పైన ఫుల్ గా స్నోఫాల్ అవుతుంది. బాగా చలేసేస్తుందని చెప్పి కొండ దిగి కిందకు వచ్చేసాం. కిందకొచ్చి చూసేసరికి కొండ పైన కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువగా స్నోఫాల్ అవుతుంది. మేము ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫుల్ గా ఎండ ఉంది. ఫస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు. విత్ ఇన్ 1 అవర్ లో చూడండి ఎంత స్నోఫాల్ అవుతుందో. మా చేతులైతే ఫుల్ గా తిమ్మురు లెక్కిపోతున్నాయి. ఇంకెక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ గా మేము వచ్చిన కారులోకి అయితే వచ్చేసాం. మేము ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే ఇక్కడ లంచ్ దొరకదని చెప్పి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి లంచ్ తెచ్చుకున్నాం. అండా బిర్యానీ, చికెన్ కర్రీ తీసుకొచ్చాం. అమ్మ బాబోయ్ ఎంత చలేస్తుంది తెలుసా. అన్నం తిందామన్నా సరే చేతి వేలు వంగట్లేదు తెలుసా. ఇంక ఎలాగొకలాగా లంచ్ చేసేసి అక్కడ నుంచి స్పీడ్ గా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి బయలుదేరాం. ఈ రోజు గుల్మార్గ్ వెళ్ళాం గానీ ఓన్లీ రోప్ వే ఎక్కి ఆ పహాడీ పైన ప్లేసెస్ మాత్రమే చూసాము. గుల్మార్గ్ మొత్తం తిరిగి చూడడానికి అయితే అవ్వలేదు. మేము గుల్మార్గ్ నుంచి ఇంటికి వచ్చేద్దామని చెప్పి ఈవినింగ్ 3కి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి 12:30 అయింది. ఫుల్ గా స్నోఫాల్ అయింది కదా. కొండపై నుంచి కిందకి వెహికల్స్ దిగేటప్పుడు స్కిడ్ అయిపోతున్నాయి అనమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇళ్ళందరూ ఎందుకు వెళ్ళాం రా బాబు అని చెప్పి అనుకున్నారు. ఇంకా ఈ ట్రిప్ గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. అవన్నీ లాంగ్ వీడియోలో చెప్తూ లాంగ్ వీడియోని పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి.